హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రియా. ఇప్పుడు కిడ్నీ రాళ్ళు వచ్చి చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో ఇక్కడ దీనికి కూడా మందు ఉంది. గురువు గారు మనకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే గురుగారు. ఇది ఏమాకు అంటారు? ఇది వచ్చి రణపాల అంటారు. రణపాల. ఓకే. ఇది దేనికి యూజ్ అవుతుంది? ఇది కిడ్నీ స్టోన్స్ బాగా పనిచేస్తుంది. ఓకే. కిడ్నీలో స్టోన్స్ ఉంటే మాక్సిమం మూత్రపిండాల్లో రాళ్ళు ఉంటారు. మన దీంట్లో కిడ్నీ స్టోన్ అనే దానికన్నా మూత్రపిండాల్లో రాళ్ళు. ఓకే. ఆ రాళ్ళు కరగడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. మగవాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఈ కిడ్నీలో రాళ్ళు వస్తాయి. అలాంటి వాళ్ళకి కూడా క్యూర్ అవుతుందా? మగవాళ్ళకే కాదు, ఆడవాళ్ళకి ఎవరైనా తీసుకోవచ్చు. పిల్లల నుంచి వచ్చి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఆ సమస్య లేదు. ఓకే. ఎలా తీసుకోవాలి దీన్ని? ఎలా వచ్చి ఒక ఆకు తీసుకోవాలి. తెల్లవారితో పొరగడుపున తెల్లవారితో లేస్తేనే మగం కడుక్కొని పొరగడుపును తీసుకొని దీంట్లోకి 2 మిరియాలు, 2 ఉప్పు రాళ్ళు ఉంటావు. ఇప్పుడు ఈ పౌడర్ దీనికన్నా రాళ్ళ ఉప్పు మంచిది. 2 ఉప్పు రాళ్ళు వేసి దీన్ని మడిచేసి నోట్లో నిదానంగా నవ్వాలి. కొంతమంది ఏం చేస్తారంటే వేసుకున్న తక్షణ అది బాగా టేస్ట్ బాగలేదని చెప్పి మింగేస్తారు. అలా కాకుండా ఈ ఆకు ఒక్క నవ్వులుతారు కదా ఆడ ముసలాళ్ళు, అలాగా నిదానంగా నమిలి. ఎందుకు ఇది చేదుగా ఉంటుందా? చేదు ఉండదు, కానీ దీని జతగా చేరాలి. చేరితే ఏ సమస్య లేదు. ఇది వచ్చి మనం నేలలో ఈ ఆకెత్తుకొని ఆడేస్తే చాలు, ఇవంతా మొత్తం చిగురులు వచ్చేస్తుంది. అక్కడే పుట్టుకుంటుంది. అలాగా ప్రతిదినం ఏం చేయాలంటే ఆ నోట్లో వేసుకొని మ్యాక్సిమం ఒక అరగంట అయినా కొద్ది కొద్దిగా నవ్వులి మింగుతా ఉంటే మ్యాక్సిమం 21 రోజు లేదా 41 రోజులు లోపల ఉంటే రాళ్ళు కరిగిపోతాయి. అవంటలు అవే కరిగిపోతాయి. ఆ మూత్రంలో వెళ్ళిపోతుంది. అలాగే మాక్సిమం ఒక 3 mm 4 mm 5 mm కనుక దీన్ని వాడుకోవచ్చు. ఇంకొంతమంది 7 mm కూడా బాగా తగ్గిండాయి. దానికి పైన 10 mm 12 mm 20 mm వరకు పోతా ఉంటాయి. అప్పుడు కాస్త నిదానం అవుతుంది. నిదానమైన పని ఇది అవుతుంది. అంటే ఎన్ని రోజులు వాడాలి ఈ ఆకుని? వాళ్ళ లోపల ఉన్న రాయిని బట్టి ఉన్నా. ఇప్పుడు 3 mm 4 mm ఉన్నది అనుకోండి, ఒక 11 రోజులు 20 రోజులు వాడితే క్లియర్ అయిపోతుంది. దాన్ని బట్టి ప్రమాణం బట్టి పోతుంటుంది. దీన్ని వాడుకుంటే కంపల్సరీ ఆ సమస్య క్లియర్ అవుతుంది. ఓకే. ఇట్లా ఫుడ్ ఏం వాడాలి ఇది తీసుకున్నప్పుడు? ఫుడ్ దానికి మనకు మెయిన్ వచ్చేది టమాటో ఎక్కువ వాడకూడదు. టమాటో లోపల ఇత్తనాలు ఉన్నాయి కదా, ఆ ఇత్తనాలు కరివేపాకు, మనము తిరగవాత కరివేపాకు వేస్తాం కదా, దాన్ని ఎక్కువ వాడకూడదు. ఈ స్టోన్స్ వచ్చిన వాళ్ళు అదేంటి ఆకుకూరలలో టమాటోస్ కూడా వాడొద్దు, టమాటా కర్రీ కూడా తినొద్దు. టమాటో వాడకూడదు. ఓకే. టమాటో వాడకూడదు, కరివేపాకు వాడకూడదు. అవి 2 వాడకుండా కరెక్ట్ గా పత్తి ఉండి వాడితే దాని జతకి నేను చెప్పాను కదా, కాస్త వేడి పదార్థాలు చికెన్ అవి ఎంత వాడుకొని చికెన్ చేపలు గోంగూర కంపల్సరీ ఆ సమస్య క్లియర్ అవుతుంది. అలా కాలేదు, కొంతమందికి దొరకవు. ఇవి దొరకనప్పుడు చాలా ఎక్కువ ఉండాలి అన్న వాళ్ళు ఎవరంటే కింద వస్తే నెంబర్ కాల్ చేస్తే మందులు మా దగ్గర ఉంటే పంపిస్తాం. ఓకే. చూసారు కదండి, ఇక్కడ కిడ్నీ స్టోన్ పోవడానికి కూడా మందు లభిస్తుంది. కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి SMS కానీ లేదా కాల్ కానీ చేస్తే మీకు కొరియర్ పంపించడం కానీ లేదా మీరు వచ్చి తీసుకోవాలనుకున్నా కూడా తీసుకోవచ్చు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రియా. ఇప్పుడు కిడ్నీ రాళ్ళు వచ్చి చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో ఇక్కడ దీనికి కూడా మందు ఉంది. గురువు గారు మనకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే గురుగారు. ఇది ఏమాకు అంటారు? ఇది వచ్చి రణపాల అంటారు. రణపాల. ఓకే. ఇది దేనికి యూజ్ అవుతుంది? ఇది కిడ్నీ స్టోన్స్ బాగా పనిచేస్తుంది. ఓకే. కిడ్నీలో స్టోన్స్ ఉంటే మాక్సిమం మూత్రపిండాల్లో రాళ్ళు ఉంటారు. మన దీంట్లో కిడ్నీ స్టోన్ అనే దానికన్నా మూత్రపిండాల్లో రాళ్ళు. ఓకే. ఆ రాళ్ళు కరగడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. మగవాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఈ కిడ్నీలో రాళ్ళు వస్తాయి. అలాంటి వాళ్ళకి కూడా క్యూర్ అవుతుందా? మగవాళ్ళకే కాదు, ఆడవాళ్ళకి ఎవరైనా తీసుకోవచ్చు. పిల్లల నుంచి వచ్చి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఆ సమస్య లేదు. ఓకే. ఎలా తీసుకోవాలి దీన్ని? ఎలా వచ్చి ఒక ఆకు తీసుకోవాలి. తెల్లవారితో పొరగడుపున తెల్లవారితో లేస్తేనే మగం కడుక్కొని పొరగడుపును తీసుకొని దీంట్లోకి 2 మిరియాలు, 2 ఉప్పు రాళ్ళు ఉంటావు. ఇప్పుడు ఈ పౌడర్ దీనికన్నా రాళ్ళ ఉప్పు మంచిది. 2 ఉప్పు రాళ్ళు వేసి దీన్ని మడిచేసి నోట్లో నిదానంగా నవ్వాలి. కొంతమంది ఏం చేస్తారంటే వేసుకున్న తక్షణ అది బాగా టేస్ట్ బాగలేదని చెప్పి మింగేస్తారు. అలా కాకుండా ఈ ఆకు ఒక్క నవ్వులుతారు కదా ఆడ ముసలాళ్ళు, అలాగా నిదానంగా నమిలి. ఎందుకు ఇది చేదుగా ఉంటుందా? చేదు ఉండదు, కానీ దీని జతగా చేరాలి. చేరితే ఏ సమస్య లేదు. ఇది వచ్చి మనం నేలలో ఈ ఆకెత్తుకొని ఆడేస్తే చాలు, ఇవంతా మొత్తం చిగురులు వచ్చేస్తుంది. అక్కడే పుట్టుకుంటుంది. అలాగా ప్రతిదినం ఏం చేయాలంటే ఆ నోట్లో వేసుకొని మ్యాక్సిమం ఒక అరగంట అయినా కొద్ది కొద్దిగా నవ్వులి మింగుతా ఉంటే మ్యాక్సిమం 21 రోజు లేదా 41 రోజులు లోపల ఉంటే రాళ్ళు కరిగిపోతాయి. అవంటలు అవే కరిగిపోతాయి. ఆ మూత్రంలో వెళ్ళిపోతుంది. అలాగే
మాక్సిమం ఒక 3 mm 4 mm 5 mm కనుక దీన్ని వాడుకోవచ్చు. ఇంకొంతమంది 7 mm కూడా బాగా తగ్గిండాయి. దానికి పైన 10 mm 12 mm 20 mm వరకు పోతా ఉంటాయి. అప్పుడు కాస్త నిదానం అవుతుంది, నిదానమైన పని ఇది అవుతుంది. అంటే ఎన్ని రోజులు వాడాలి ఈ ఆకుని? వాళ్ళ లోపల ఉన్న రాయిని బట్టి అమ్మా. ఇప్పుడు 3 mm 4 mm ఉన్నది అనుకోండి, ఒక 11 రోజులు 20 రోజులు వాడితే క్లియర్ అయిపోతుంది. దాన్ని బట్టి ప్రమాణం బట్టి పోతుంటుంది. దీన్ని వాడుకుంటే కంపల్సరీ ఆ సమస్య క్లియర్ అవుతుంది. ఓకే, ఇట్లా ఫుడ్ ఏం వాడాలి ఇది తీసుకున్నప్పుడు? ఫుడ్ దానికి మనకు మెయిన్ వచ్చేది టమాటో ఎక్కువ వాడకూడదు. టమాటో లోపల ఇత్తనాలు ఉన్నాయి కదా, ఆ ఇత్తనాలు కరివేపాకు, మనము తిరగవాత కరివేపాకు వేస్తాం కదా, దాన్ని ఎక్కువ వాడకూడదు. ఈ స్టోన్స్ వచ్చిన వాళ్ళు అదేంటి ఆకుకూరలలో టమాటోస్ కూడా వాడొద్దు, టమాటా కర్రీ కూడా తినొద్దు? టమాటో వాడకూడదు. ఓకే, టమాటో వాడకూడదు, కరివేపాకు వాడకూడదు. అవి రెండు వాడకుండా కరెక్ట్ గా పత్తి ఉండి వాడితే దాని జతకి నేను చెప్పాను కదా, కాస్త వేడి పదార్థాలు చికెన్ అవి ఎంత వాడుకొని చికెన్ చేపలు గోంగూర కంపల్సరీ ఆ సమస్య క్లియర్ అవుతుంది. అలా కాలేదు, కొంతమందికి దొరకవు, ఇవి దొరకనప్పుడు చాలా ఎక్కువ ఉండాలి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తే నెంబర్ కాల్ చేస్తే మందులు మా దగ్గర ఉంటే పంపిస్తాం. ఓకే, చూసారు కదండి, ఇక్కడ కిడ్నీ స్టోన్ పోవడానికి కూడా మందు లభిస్తుంది. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి SMS కానీ లేదా కాల్ కానీ చేస్తే మీకు కొరియర్ పంపించడం కానీ లేదా మీరు వచ్చి తీసుకోవాలనుకున్నా కూడా తీసుకోవచ్చు.